మణిపూర్ అల్లర్లు ఈ దేశం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోరమైన సంఘటన. రెండు జాతుల మధ్య రేగిన వైరం ఎంతటి హింసకు దారితీస్తుందో అంతా చూసాం. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. మైతీలు కుకీల మధ్య హింసను ప్రేరేపించడం వెనుక సీఎం బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అసలు మణిపూర్ అల్లర్ల వెనుక ఏం జరిగింది? మణిపూర్ అల్లర్లపై మళ్లీ రచ్చ. మణిపూర్ మంటల వెనుక ఉన్నదెవరు? మైతీలను హింసకు ప్రేరేపించిందెవరు? ఇప్పుడు దేశం మొత్తం ఇదే చర్చ. గతేడాది మణిపూర్లో జరిగిన అల్లర్లు ఎంతటి హింసకు దారితీశాయో, ఎన్ని వందల మంది ప్రాణాలను తీసుకున్నాయో భారత్ మొత్తం చూసింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారు, హింసను ప్రేరేపించింది ఎవరనే దానిపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ పై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇందుకు ఆయన పేరుతో ఓ ఆడియో క్లిప్ వైరల్ అవడమే ప్రధాన కారణం. మైతీలు కూకీల మధ్య జరిగిన హింసను సీఎం బీరేన్ సింగే ప్రేరేపించారని లీక్ అయిన ఆడియో క్లిప్ హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతీలకు అవకాశం ఇవ్వండి అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ వైరల్ అయింది. దాంతో వివాదం మరింత ముదిరింది. సీఎం బీరేన్ సింగ్ వ్యాఖ్యలతో సంబంధమున్న ఆడియో టేపులు లీక్ అయ్యాయని ఆరోపిస్తూ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. లీక్ అయిన ఆడియో క్లిప్లను హైదరాబాద్లోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించింది. అందులోని వాయిస్ సీఎం బీరేన్ సింగ్ గొంతుతో 93% మ్యాచ్ అయిందని కుకీ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. అదే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ రిపోర్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైరల్ అయిన ఆడియో క్లిప్ పై కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనకు 3 వారాల గడువు కావాలని కోరారు. ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడం వెనుక కుకీ హ్యూమన్ రైట్ ట్రస్ట్ ఉద్దేశాన్ని సైతం పరిశీలించారు. వారికి సైద్ధాంతిక ధోరణిలు, వేర్పాటువాదుల రకాలున్నాయని మెహతా వాదించారు. పిటిషనర్ ఉద్దేశం కేవలం ఇప్పుడున్న సున్నితమైన అంశాన్ని మరింత మరిగించడమేనని అన్నారు. పైగా ఈ కేసుని మణిపూర్ హైకోర్టు విచారించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఈ కేసుని తాము విచారించాలా, మణిపూర్ హైకోర్టు విచారించాలా అనేది తదుపరి విచారణలో నిర్ణయిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. పూర్తి వాదనలు విన్న తర్వాత సీఎం బీరేన్ సింగ్ ఆడియోకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సిఎఫ్ఎస్ఎల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. వాస్తవానికి ఏడాదిన్నర కాలంగా మణిపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మైతీలు కూకీల మధ్య రేగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 250 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం అట్టుడుకుతూనే ఉంది. హింసని నిలువరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఓవైపు సర్కారు చర్యలు కొనసాగుతున్నా హింసను పూర్తిగా అణచివేయడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇదే సమయంలో హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పై ఆదేశాలిచ్చారంటూ వచ్చిన ఆరోపణలు ఈ సమస్యని మరింత క్లిష్టంగా మార్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ హింసాగ్నిని చల్లార్చేందుకు, శాంతి భద్రతల్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన సమయంలో ఓ వర్గానికి కొమ్ము కాస్తూ వారి పట్ల సానుకూలతను వ్యక్తం చేయడం, హింసను ప్రేరేపించేలా ఆదేశాలిచ్చారనే ఆరోపణలు ఇప్పుడు దేశ రాజకీయ వర్గాలు దుమారం రేపుతున్నాయి. మణిపూర్లో 2 వర్గాల మధ్య నెలకొన్న వైషమ్యాలు, హింస ఏ స్థాయికి చేరాయో అంతా చూశాం. ఇలాంటి సమయంలో సీఎం బీరేన్ సింగ్ చర్యలు మరింత హింసను పెంచేలా చేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న మణిపూర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. మైతీలు కుకీల మధ్య ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇన్ని నెలలుగా ఘర్షణ వాతావరణం నెలకొన్నా ప్రభుత్వం ఎందుకు ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడలేకపోతోంది? ఈ ఘర్షణల నుంచి మణిపూర్ ఎప్పటికీ బయటపడుతుంది? పైకి అంత ప్రశాంతంగానే కనిపిస్తున్నా మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది. అక్కడి వాతావరణమంతా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఘర్షణలు తగ్గినప్పటికీ మెయితీ, కుకీ, నాగ తెగల ప్రజలు కలిసి జీవించాలనే కల కొన్ని నెలల కిందటే చెదిరిపోయింది. పరస్పర విశ్వాసం కోల్పోయిన అక్కడి ప్రజలు నిస్సహాయంగా మారారు. హింసాత్మక అల్లర్లు ఆగిపోయి ఏడాదిన్నర దాటినా మణిపూర్లో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. ఇంకా మెయితీలు, కుకీ తెగలు రగిలిపోతూనే ఉన్నాయి. ఇంతలోనే సీఎం బీరెన్ సింగ్ పేరుతో ఆడియో క్లిప్ వైరల్ అవ్వటం, అందులో మెయితీలకు సానుకూలంగా మాట్లాడారనే ఆరోపణలతో హీట్ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల నుంచి మణిపూర్ ఎప్పటికీ బయటపడుతుందనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మెయితీలు, కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో మొదలైన వివాదం రెండు జాతుల మధ్య హింసకు దారితీసింది. అది కాస్త రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేసింది. ఈ భయానక పరిస్థితుల్ని భారత్ మొత్తం చూసింది. ఇప్పటికీ మణిపూర్లో ఆ రెండు తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాదిన్నర కిందట అక్కడ అల్లర్లు చెలరేగినప్పుడు ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, పోలీసులు హింసను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఆ మంటలు చల్లారలేదు. ఆ సమయంలోనే పోలీసుల ఆయుధాల్ని దొంగిలించారు. అలా రెండు తెగల మధ్య ఘర్షణ మరింత హింసాత్మకంగా మారింది. మణిపూర్లో సంక్షోభం తలెత్తేందుకు అనేక కారణాలున్నాయి. సుమారు 35 గిరిజన తెగలున్న ప్రధాన తెగలు మూడే. అవి మెయితీ, కుకీ, నాగ తెగలు. మణిపూర్ మొత్తం జనాభా 33 లక్షలుంటే అందులో 53% మెయితీలే ఉన్నారు. వీరంతా రాష్ట్రం మధ్యలోని ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. పైగా మణిపూర్లో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు. ఈ కుకీ, నాగాతో పాటు ఇతర తెగలన్నీ కలిపి 47% ఉన్నారు. వీరంతా ఇంఫాల్ లోయ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మెయితీలు, నాగా, కుకీల మాదిరిగానే తమకు కూడా ఎస్టీ హోదా కావాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే వివాదానికి దారితీసింది. మణిపూర్ని అట్టుడికిపోయేలా చేసింది. మెయితీల డిమాండ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది. దీనిపై అప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఒకవేళ మణిపూర్ సర్కార్ మెయితీలకు సానుకూలంగా స్పందిస్తే తమకు నష్టం జరుగుతుందని కుకీ, నాగతెగలకు చెందిన వారు ఘర్షణ పడటంతో హింస మొదలైందనే వాదనలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో, సమాజంలో బాగా పలుకుబడి ఉన్న మెయితీల ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తే కుకీలు ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాల్లో భూములు కొనేందుకు, అక్కడే స్థిరపడేందుకు వారికి అనుమతిచ్చినట్లవుతుందని కుకీలు వ్యతిరేకిస్తున్నారు. అదిగాక 53% ఉన్న మెయితీల చేతుల్లో 10% భూమి ఉంటే 47% ఉన్న నాగా, కుకీ, ఇతర తెగల చేతుల్లో 90% భూమి ఉంది. ఇంఫాల్ లోయలో పెరుగుతోన్న జనాభా, తరుగుతోన్న వనరులు, నిరుద్యోగం, వలసలు, ఇతర కారణాలతో మెయితీలు కూడా కొండ ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎస్టీలు మాత్రమే కొండ ప్రాంతాల్లో భూముల్ని కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనేది మెయితీల డిమాండ్. దీన్ని కుకీ, నాగతెగలు వ్యతిరేకిస్తున్నాయి. కుకీ తెగ ఆందోళనకు ఇతర కారణాలు ఉన్నాయి. మణిపూర్ ప్రభుత్వం డ్రగ్స్ పై చేపట్టిన యుద్ధంతో తమ కమ్యూనిటీలను సమూలంగా నాశనం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. మయన్మార్ నుంచి పెరిగిన అక్రమ వలసలు కూడా ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంలో భూ వినియోగంపై ఒత్తిడి పెరిగింది. ఇలా అనేక కారణాలున్నాయి. అయితే అల్లర్లు చెలరేగిన తరువాత అవి హింసాత్మకంగా మారేందుకు దారితీసిన పరిణామాలేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు సీఎం మెడకే చుట్టుకునేలా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మణిపూర్ అల్లర్ల ఎపిసోడ్లో మెయితీలకు అనుకూలంగా పనిచేసిందెవరు?
కుకీ తెగకు వ్యతిరేకంగా నిలిచిందెవరు? సీఎం బిరేన్ సింగ్ ఆడియోలో నిజమెంత అనేది తెలిస్తే కానీ ఈ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందనే దానిపై స్పష్టత రాదు. For more videos like this, subscribe Big TV channel.